ఇక మనం దేవుని వాక్యము ప్రకటించబడినట్లుగా అంశం ప్రకారం ముందుకెళ్దాం. వాక్యము అనగా వాక్యము అనగా వాక్యము అనే పదానికి చాలా అర్థాలు బైబిల్ చెప్తారు. వాక్యం అనగానే దేవుని మాట. రెండవది దేవుని జ్ఞానం, అందులో భాగమే ఆ మాటని, వాక్యాన్ని ఆత్మ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మీకు తెలియడానికి చాలా టైం పడుతుంది. ఆ మనసులో ఉంచుకోండి. సమయానుకూలంగా మీకు విడిపోతాయి ఇవన్నీ చెప్తూ ఉంటాం. ఇక వాక్యము అనగానే మనకు పక్కాగా గుర్తుండాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు. వాక్యం అంటే దేవుడు. ఎలాగ మనం రూఢీపరుచుకోవాలి అంటే వాక్యంతోటే. మనకు వేరే ఎవరు మనకు బోధించి మనల్ని బలపరచలేరు. వాక్యమే మనతో మాట్లాడితే మనకు చాలా క్లారిఫికేషన్ కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ చెప్తాడు ఈ మాట. వాక్యము దేవుడు అనే సంగతి చక్కగా వివరించబడుతుంది. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము ఎవరి దగ్గర ఉందట? దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండదు. ఎంత చక్కటి మాట! వాక్యము దేవుడు అంటే మనకు వాక్యం నేర్చుకున్నా, వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యముతో మనం మమేకమవుతున్న ప్రతి క్షణం మనం దేవుడితో కనెక్ట్ అవుతున్నాం అని అర్థం. దేవుడితోటి మాట్లాడుకోవటం, దేవుడితో సంబంధం కలిగి ఉండటం, దేవుడితో కనెక్ట్ అవటం అంటే అర్థం ఏంటంటే వాక్యముతో మనకున్నటువంటి అనుబంధం. మన రాష్ట్రంలో ఒక నినాదం ఒక కంపెనీ వారు పెట్టారు. అది మీకు అర్థం చెప్తారు. అప్పుడు మీకు వాక్యం గురించిన అర్థం క్లియర్గా ఉంటుంది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటి అంటే మనకి ఎంత ఫిక్స్ అయిపోయింది చూడండి బుర్రలో. వాడు అంతగా పబ్లిష్ చేశాడు దాన్ని, మనకు ఫిక్స్ చేశాడు బుర్రలో. మనం నిద్రపోయిన భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ బత్తి. అది 5 నిమిషాల్లో కాలిపోయే ఒక బత్తి భగవంతుడితోటి మనల్ని కనెక్ట్ చేస్తుంది అని వాడు ఎంత చక్కటి ప్లాన్డ్గా ఒక విషయాన్ని ప్రపంచంలో చూపించాడు. కానీ ఒక సత్యాన్ని మనం చూపించాలి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది ఏంటంటే వాక్యం. ఎందుకంటే వాక్యం మీకు ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తుందో దేవుడి మనసంతా మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు దేవుడు మనసంతా మీకు అర్థమైపోయిందో మీరు దేవుడికి అంకితం అయిపోతారు. ఇది రూల్. ఎట్లాగా? భార్యాభర్తలు ఉంటారు. భర్త మనసు అర్థం కానంతసేపు భార్య సతమతం అయిపోద్ది. వామ్మో కోపదార్యం, ఏమైనా చికాకు చేస్తారేమో అనుకుంటాడు. కానీ భర్త మనసును అర్థం చేసుకున్న తర్వాత భార్యలో మార్పు చాలా వస్తుంది. అప్పుడు భర్తతోటి ఆమె మమేకమవుతుంది. ఆ యొక్క లైఫ్ స్టైల్ సూపర్గా ఉంటుంది. అది భౌతిక తత్వం అయితే, దేవుడు మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా వాక్యంతో మనకు సంబంధం ఉండాలి. మనల్ని దేవుడితో అనుసంధానం చేసేది వాక్యమే. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ వాక్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొచ్చాడు. మీ చేతికి రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఈ ఫ్యాన్ పనిచేయనా? వద్దులేము, అందరూ ఇబ్బంది పడతారు. మీ చేతుల్లోకి వాక్యము రావాలని దేవుడు అనుకోకముందు లేదా అనుకునే సమయానికి వాక్యం ఎక్కడుందో తెలుసా? మీకు వాక్యం ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైనా చదివారా? ఇప్పుడు చదవండి. ఈ భూలోకానికి వాక్యం రావాలని అనుకోవడానికి ముందు వాక్యం ఎక్కడుందో తెలుసా? కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు.
7 చదివినా పర్వాలేదు, డైరెక్ట్గా ఇది చదివినా కూడా మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. యోహాను 1:1 వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. ఎప్పుడుందో తెలుసా? ఇప్పుడు ఆన్సర్ దొరుకుతుంది మీకు. ఎప్పుడుంది ఆ వాక్యం చూడండి, ఎప్పుడుందట? మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎవరు? పౌలు గారు. అలాంటి సమయంలో అది ఈ లోక జ్ఞానం కాదు. బైబిల్ జ్ఞానం ఈ లోకానికి ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ అవ్వదు, సంబంధం లేదు. అది ఈ లోక జ్ఞానము కాదు. కానీ నిరర్ధకులు అంటే అర్థం లేకుండా పాడైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము. ఇంకా ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించారంటే ఇది మన చేతిలోకి వచ్చింది కాబట్టి బైబిల్ మన చేతుల్లో ఉంది అని ఆనందపడుతున్నాం. అసలు ఇది మానవుడి చేతికి భూలోకానికి రాకముందు, జగదుత్పత్తి అంటే సృష్టి పుట్టక ముందే ఈ వాక్యము దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఈ వాక్యాన్ని ఎవరి కోసం నియమించాడట? మన మహిమ నిమిత్తం. ఉదాహరణ, మా నాన్నగారు నా కోసం ₹1 కోటి మూట పెట్టాడు. ఆ మూట నా చేతికి వస్తేనే నాకు ఆనందం, అంతే కదా, లేకపోతే నాకు ఆ విలువ లేదు. అది అలాగే దాచబడిన ధనము లాంటి యొక్క వాక్యము మీ చేతికి ఇచ్చేసాడు. ఎవరికి, ఎంతమందికి ఇచ్చాడు? భూలోకాలందరి దగ్గరికి చేర్చాడు. తీసుకునేవాడు ఇలా తీసుకోవచ్చు, వద్దు అనుకునేవాడు విడిచిపెట్టేస్తున్నాడు. అందరికీ అందుబాటులో తెచ్చాడా లేదా? తెచ్చేశాడు. కానీ ఈ వాక్యము జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ అది మనసులో పెట్టుకోండి. మన మహిమ అంటే అర్థం ఏంటంటే మనలని దేవుడితో నివసింపజేసే ఒక బృహత్తరమైన కార్యక్రమంలో భాగమే మహిమ. మనం ఎక్కడికి వెళ్తాం? ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? పరలోకం వెళ్తాము అని ఇంత నిర్దిష్టంగా ఎందుకు చెప్పగలిగామంటే మనకు దేవుడి వాక్యం చేతిలోకి వచ్చింది కాబట్టి గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం, లేకపోతే మనకు అర్థం కాదు. అయితే ఈ వాక్యాన్ని మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మీకు చెప్పబోయే అంశం అక్కడ ఇందాక చూపించారు. పేరేంటి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అనే అంశం కొరకు జగదుత్పత్తికి ముందుగానే రాయబడి ఉంది. ఇవాళ మనం రాసుకొచ్చిన బైబిల్ కాదు ఇది. సృష్టి పుట్టక ముందే ఉన్న వాక్యాన్ని భూమి మీదకి అచ్చు రూపంలో తీసుకొచ్చి దీనిని మన చేతిలో పుస్తకం రూపంలో ఇచ్చాడు దేవుడు. ఎంత జ్ఞానండి దేవుడు! చూసారా? అంటే ప్రతి మానవుడికి బైబిల్ దగ్గరికి రావాలి, వాక్యం వారి దగ్గరికి వెళ్ళాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం. మీకు ఒక మంచి ఆలోచనాత్మకమైన సంగతిని చెప్పాలనుకుంటున్నా. ఇది మీరు ఓపికగా వినాలి. ఎందుకంటే బైబిల్ని అలా చదవటం వేరు, ఎలాగైనా బైబిల్లోని విషయాన్ని గ్రహించాలని చదవటం వేరు. ఈ 2 పద్ధతులు ఉంటాయి. పైన చదవకూడదు బైబిల్ని. సరే, చదివినా కనీసం తర్వాతనైనా దాని లోపల సంగతులు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు లోతైన సంగతుల గురించి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 127. ఈ మాట మనం అనేక సార్లు వింటాం, ఒకసారి కాదు. ఎక్కడ గృహప్రవేశం ఉంటే అక్కడ పాస్టర్ గారి మాట బయటకు తీస్తాడు. 27వ అధ్యాయం 127 1వ వచనం నుండి చూడండి, ఎంత స్పీడ్గా చదివేశారు, ఎంత ఈజీగా ఉంది. యెహోవా ఇల్లు అంటే అర్థం ఏంటి? నేనేం టైటిల్ పెట్టాను? దేవుని ఇల్లు అని పెట్టాను, అంతే కదా. టైటిల్ ఏంటి అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? యెహోవా. యెహోవా ఇల్లు అంటే దేవుని ఇల్లు, టైటిల్ అనమాట. దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు, యెహోవా కట్టించని ఎడల, అది దాని భావం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంతే కదా. యెహోవా అనే ఆయన ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఎక్కడ చదువుతారు ఈ పాయింట్ చెప్పండి?
గృహప్రవేశం అంటే దేవుడు మన గృహం కట్టుకుంటే గృహప్రవేశం కొరకు జగదుత్పత్తి ముందుగానే ఈ మాట రాసుకొని పెట్టి మనకు పంపించాడా? అదేనా దేవుడి యొక్క సంకల్పం? మనం కట్టే మట్టి సిమెంటు రాడ్స్ తోటి కట్టే ఇల్లులు మనం కట్టుకున్న తర్వాత చదువుకోవడానికి ఆనందించడానికి ఇచ్చాడా ఈ వాక్యం? లేదనే పరమార్థం ఉంటుందా? దేవుడు ఏదైనా చేశాడంటే పరమార్థం ఉంటుంది, అమాయకంగా ఉండదు. అయితే యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటే ఎవరైనా ఇల్లు కడితే అది యెహోవా కడితేనే ఇల్లుగా ఉంటది, లేకపోతే కట్టలేరని కదా అర్థం. అంటే భూమి మీద కట్టే ఇల్లులన్నీ ఎవరు కడుతున్నట్టుగా అర్థమవుతుంది లేఖనం చదువుతుంటే? అందరికీ యెహోవా కట్టిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి అందరూ యెహోవా ఇల్లు నాకు ఇచ్చాడు కట్టించాడు అని చెప్పుకోవడం లేదు కదా, క్రైస్తవులు మాత్రమే చెప్పుకుంటున్నారు. అవునా కాదు? కొంచెం మీరు ఆలోచించండి. బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇక్కడ మంచి పాయింట్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేవారి ప్రయాసం వ్యర్థమంటే ఎవడు భూమి మీద ఇల్లు కట్టలేడు. యెహోవా కట్టకపోతే ఎవరు కట్టలేరు, అంతే కదా మాట. ఎవరు కట్టకపోవడం ఏంటి? ఒకవేళ నేను క్రైస్తవున్నాయి ఈ పదం వాడుకొని ఇల్లు ఓపెన్ చేసుకున్నాను అనుకోండి, నాకంటే క్రైస్తవుడు కాని వాడు పెద్ద ఇల్లు కట్టుకొని వాడు గోవుని ఇంట్లో దూరి ఓపెన్ చేసుకున్నాడు అనుకోండి, ఇల్లు ఎవరు కట్టినట్టు? నా ఇల్లు ఎవరు కట్టినట్టు? ఆయన ఇల్లు ఎవరు కట్టినట్టు? ఇక్కడ దీని మీద మనకు డౌట్ రావాలి. ఈ పదానికి ఏదో పరమార్థం ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన కన్స్ట్రక్షన్ గురించి దేవుడు మాట్లాడటం లేదు అని మనకు అర్థమైతే సందర్భాన్ని మనం ఆలోచించగలం. ఇప్పుడు మనం అసలు యెహోవా కట్టకపోతేనట ఆ ఇల్లు కట్టేవారి ప్రయాసమే వ్యర్థమట. యెహోవా కట్టే ఇల్లు ఏదో మనకు తెలియాలి ఫస్ట్. యెహోవా కట్టే ఇల్లు, నేనంటాను మీరు ఇల్లు కట్టుకుంటే అది ఎవరిది అవుతుంది? శ్రీనివాసు ఇల్లు కట్టాడు, ఎవరిది? శ్రీనివాసు. సుకేష్ ఇల్లు కట్టాడు, సుకేష్ది. నేను ఇల్లు కట్టాను, అది నాది, అంతే కదా? దేవుడు ఇల్లు కట్టాడు అనుకోండి, అది ఎవరిది? అంటే దేవుడి ఇల్లు దేవుడు కడితేనే కరెక్ట్గా ఉంటుంది. మన ఇల్లు మనం కడితే బాగుంటుంది. ఎందుకు? మనకి ఎంత ఎత్తు అయితే అవసరం అంత ఎత్తు కట్టుకున్నాం, అంతే కదా? ఇంతకంటే తాటి ఎత్తు కట్టుకుంటాం పైన, వాడిని ఇలా చూస్తారు ప్రపంచం. ఏంటి ఈయనకి అందరికీ వ్యతిరేకంగా ఈ రూమ్ తాటి చెట్టు ఎత్తు కట్టుకున్నాడు, లోపల ఈయనకి అంత ఎత్తు అవసరం, ఉన్నది 6 అడుగులే కదా. అంటే మన 6 అడుగులకు సరిపోను హైటు విడ్త్ మనకి ఎంత అవసరమో, గాలి ఎలాగ అవసరమో, రూమ్స్ ఎలాగ అవసరమో, మనకి ఎక్కడ ఏది ఉండాలి, అటాచ్ బాత్రూమ్ ఉండాలో ఉందా, రీడింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, వరండా ఎక్కడ ఉండాలి, మన ప్లాన్ మనకు ఉంటుంది. అది దేవుడి కట్టిన ఇల్లు అనుకుంటే అందులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నేను కట్టిన ఇంట్లో ఎవరు ఉంటారు? నేను ఉండాలి. అంటే ఒక ఇల్లు గురించి ముందు మీకు అవగాహన రావాలని చెప్తుంది ఇదంతా. మరి యెహోవా ఇల్లు అంటే మీకు తెలియాలంటే ఈ అవగాహన కంపల్సరీ అవసరం. అయితే ఇక్కడ మీకు దేవుని ఇల్లు పరిచయం చేస్తా, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు కంటిన్యూ. ప్రతి ఇల్లు అంటే భూమి మీద కట్టబడే ప్రతి ఇల్లు అని అర్థం. ఎవడైనా ఒకడు అన్నాడు, ఇక్కడ యెహోవా అంటలేదు. మారింది చూసారా డైలాగు? అందుకే బైబిల్లో కొంత అచ్చట ఉంటుంది, కొంత ఇచ్చట ఉంటుంది. దాని ఫుల్ మీనింగ్ రావాలంటే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. భూమి మీద కట్టే ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడింది. ఎవడైనా అంటే అర్థం ఏంటి? మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడో ఒకడు కడతాడు, ఈ ఇల్లు ఒకడు కడతాడు, ఆ పక్కిల్లు ఇంకొకడు కడతాడు. అంటే కొత్తగూడలో ఎంతమంది మేస్త్రీలు ఉన్నారో అంతమంది మేస్త్రీలు అలాగా ఎవడో ఒకడు ఒక్కొక్క ఇల్లు కడుతూ ఉంటాడు. అర్థమైంది కదండి? ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. అంటే అన్ని ఇల్లులు కట్టినవాడు దేవుడనే. మరి వీళ్ళెందుకు మధ్యలో ఎవరు 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 పడితే వాళ్ళు ఎందుకు కట్టారు ఇల్లు? సమస్తము అనే పదానికి మీకు అర్థం చెప్తారు.
ఆ అర్థం తెలవాలంటే మనం చాలా ఓపికతో ముందుకెళ్ళాలి. అప్పుడు మనకు ఈ 127 కీర్తన గ్రంథంలోని మొదటి వచనం అర్థం అవుతుంది. అప్పటి వరకు అర్థం కాదు, అంత మబ్బుగా ఉంటుంది. సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఓకే, అక్కడ ఆ పాయింట్ అలా ఉంచుకోండి, స్టాప్ చేసుకోండి బ్రెయిన్లో. ఇప్పుడు చదవండి. ఇంటి కంటే దాని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందుతాడు. అంటే ఇప్పుడు ఇల్లు ఘనత పొందుతుందా, కట్టినవాడు ఘనత పొందుతాడా? కట్టినవాడు. ఈ ఇల్లు కట్టింది ఎవరో ఒక ఆయన ఉంటాడు, మేస్త్రి ఎవరో కానీ అద్భుతం కట్టాడు బ్రదర్. ఒకళ్ళు మంచిగా కట్టలేదు అనుకోండి, ఏం మేస్త్రి బాబు మొత్తం అంతా వంకర టింకర్ చేశాడు అంటారు. అంటే కట్టినవాడు ఘనత పొందుతూ ఉంటాడు ఇల్లును బట్టి. ఇల్లు ఘనత పొందదు, ఇల్లు ఎప్పుడూ ఘనత పొందదు. దేవుడు కూడా ఇల్లు కడితే ఆ ఇల్లు ఘనత పొందకూడదు. ఎవరు ఘనత పొందాలి? కట్టినవాడు ఘనత పొందాలి. అందుకే మీకు దేవుని ఇల్లు ఏదో పరిచయం చేయాలి నేను. అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ అంశం విన్న తర్వాత అసలు ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అలా అంత బాగుంటుంది దాని యొక్క సారాంశం. ఇకపోతే మనం ఎక్కడున్న హెబ్రీ పత్రికలో ఉన్నాం కదా, ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనతను పొందినట్లు ఈయన అంటే యేసుక్రీస్తు చదవండి, మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. యేసుక్రీస్తు వారి మోషే కంటే తక్కువ ఎక్కువ మహిమకు అర్హుడు. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే డ్యూటీ ఏంటి? పరిచారకుడు. ఆయన క్యాడర్ అది. మోషే పరిచారకుడు అయి ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మనసులో పెట్టుకోండి మాట. మోషే అట పరిచారకుడిగా ఉండి దేవుని ఇంట్లో ఉన్నాడట. అదేంటి? దేవుని ఇల్లు మోషే గారికి తెలుసు అనమాట. దేవుని ఇల్లు ఎవరికి తెలుసు? ఇప్పుడు మోషే గారికి తెలిసిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన. మనకేం అర్థమైంది? యెహోవా కట్టించిన ఇల్లు ఇది అని అర్థమైంది. మోషే గారు ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారో మీరు చెప్తారు. అది ఇప్పుడు చెప్తాడు. నమ్మకముగా ఉండేను. అయితే క్రీస్తు యొక్క క్యాడర్ ఏంటి? సన్ ఆఫ్ గాడ్, కుమారుడు. ఎవరికి? దేవుని కుమారుడు. క్రీస్తు కుమారుడు అయ్యుండి ఆయన అంటే దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చూసారా? అంటే యేసు ప్రభు కూడా దేవుని ఇల్లు తెలుసు, మోషే గారికి దేవుని ఇల్లు తెలుసు. ఇప్పుడు మనకు దేవుని ఇల్లు తెలియకుండా బతుకుతున్నాం అనుకోండి. అందుకే ఈ పాఠం పెట్టింది. ఈ ఇంటి కంటే ఎక్కువ ఘనతను పొందవలసిన వాడికి ఘనత ఎలా చెందుతాడు? కట్టినవాడు ఘనత పొందాలి కదా. అందుకే మీకు ఈ ఇల్లు తెలియాలి కంపల్సరిగా. మోషేమో ఆయన పరిచారకుడు అయ్యింది దేవుని ఇల్లు అంతట్లో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు అంటే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాడు అన్నమాట. ఎవరు? దేవుడు. ఎవరికి? మోషేకి. అంటే మోషేని నమ్మాడు, మోషే నమ్మకంగా ఉన్నాడు. మరి మనల్ని కూడా నమ్మాడా? మనకి ఏమైనా ఇల్లు ఏమైనా ఇస్తాడా? ఇయ్యడా? మన కోసం ఏమన్నా దేవుడి ఇల్లు ఉందా రెడీగా, సిద్ధంగా లేదా? ఆ ఆలోచనకి వెళ్ళాలి. ఈయన అయితే కుమారుడు అయి ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక అర్థాన్ని చెప్తున్నాడు, ఒక మంచి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. చూడండి, ధైర్యము అన్నాడు. నిరీక్షణ వలని ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆన్సర్ వచ్చిందా మీకు? దేవుని ఇల్లు లేదట, మనం కట్టిందా? ఇప్పుడు క్లియర్ అయిపోద్ది పిక్చర్. మబ్బు విడిపోయిందా లేదా? ఇప్పుడు మనమే దేవుని ఇల్లా, మనం కట్టింది దేవుని ఇల్లా? మరి మనం వాక్యం ఎక్కడ చదువుతున్నాం? అసలైన ఇంటి దగ్గర దాన్ని పెట్టకుండా వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నాం? మనం కట్టిన ఇంటికి తగిలిస్తున్నాం. అంటే మనకు అర్థం కాలేదు. దేవుని ఇల్లు ఏదో మోషే గారికి అర్థమైపోయింది, యేసు ప్రభువుకి అర్థమైపోయింది. ఈ క్షణం మీకు అర్థమైపోయింది. దేవుని ఇల్లు ఏది అంటే ఏం చెప్తారు? మనమే అంటే ఎటు చూపిస్తారు? మనమే అని ఎలా చూపిస్తారా? మనమే, అంతే కదా. మీరు ఎలాగానండి? అంటే మీరు దేవుని ఇల్లేనా? అయితే మరి ఈ ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలా వద్దా? ఉంటాడా మరి దేవుడు ఇంట్లో?
ఇంత 6 అడుగుల్లో పడతాడా దేవుడు? దేవుడు సైజు ఎంతో చెప్పమంటారా? దేవుడు సైజు ఎప్పుడన్నా తెలుసుకున్నారా మీరు? మీ సైజు ఎంతో మీరు అప్పుడప్పుడు ఎత్తు కొలుసుకుంటారు, లావు కొలుసుకుంటారు, వెయిట్ మిషన్ పెట్టుకొని వెయిట్ కొలుసుకుంటారు, అవునా కదా? మీ సైజు ఎంతో మీకు తెలుసుకుంటారు. బాడీ చెస్ట్ కొలుసుకుంటారు, పొట్ట కొలుసుకుంటారు, కొలతలన్నీ చెప్తారు, టైలర్ దగ్గర బట్టలు కుట్టించుకుంటారు. మరి దేవుడి సైజు ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా? దేవుడు సైజు మీకు తెలుసా? ఎందుకంటే దేవుడు ఇల్లు కట్టుకున్నాడు, దేవుడు ఇల్లు ఏదో మీకు చెప్పాడు, ఆ దేవుడి ఇంట్లో దేవుడు ఉండాలి. ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఉండాలంటే అది రూల్, అది కామన్ రూల్. మనిషికైనా దేవుడు కూడా అదే రూల్. దేవుని కూడా అడుగుదాం లాస్ట్ లో, ప్రభు మరి నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు ఉంటావా, లేకపోతే అలాగే సరదా కట్టి వదిలిపెట్టేవా? ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. మనమే ఆయన ఇల్లు. మరి దేవుడు పడతాడా ఇంట్లో? దేవుడి స్ట్రక్చర్ ఎంత ఉంది? ఒకసారి ఆయన కొలతలు తెలుసుకుందాం. కొలతలు చెప్పమంటారా? మరి ఉంటారా? దేవుడు కొలతలు చూడండి. అపొస్తలుల కార్యం. నేను బైబిలులో లేని కాకమ్మ కథ మీకు చెప్పను, అది నా నోటికి నేను పెట్టుకున్న హద్దు. దేవుడి వాక్యాన్ని బట్టి ఒక కథ చెప్పి మిమ్మల్ని మెస్ప్రైజ్ చేయడం వల్ల నాకు ఒరిగేది లేదు, నష్టం. ఇంకా నష్టం ఎక్కువ. నేను దేవుడికి దూరం అయిపోతాను. మీకు వాక్యాన్ని చెప్తాను, వాక్యముగానే చెప్తాను. అందులో ఉన్నది మీరు కన్నులారా చూడాలి. మీరు కన్నులారా చూడాలి, చూడకపోతే నమ్మొద్దు. వాక్యాన్ని చూడకుండా మీరు వాక్యాన్ని నమ్మటానికి రూల్ లేదు. తెలుసా? బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది అన్నమాట. వాక్యాన్ని మీరు చూడకుండా మీరు నమ్మటానికి మీకు అధికారం లేదు, రూల్ లేదు, అధికారం లేదు. అంటే మీరు ఖచ్చితంగా చూడాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. చూసుకోండి, దేవుడు చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు ఆ మాట, పౌలు గారు చెప్పిన మాట కదా. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూసుకోండి అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పారన్నమాట? యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరని చెప్పాను నేను? వాక్యం. వాక్యం ఎవరని చెప్పాను నేను? దేవుడు. వాక్యమైన దేవుడు వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడంటే ఎంత మనల్ని అప్రమత్తం చేస్తున్నాడు చూడండి. మనం బట్టలు బాగా జాగ్రత్తగా చూస్తాం, మన బియ్యం జాగ్రత్తగా చూసుకుంటాం, ఏది మంచిగా క్వాలిటీగా కాదా అని. ప్రతిదీ జాగ్రత్త ఉందండి మానవుడికి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్త లేదు. అందుకే దేవుడు చెప్పాడు, వాక్యమైన దేవుడు మార్క్సు వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. ఏమనంటే మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. చూసుకోండి అని ఎందుకన్నాడు తెలుసా? ఎక్కడో జగదుత్పత్తికి ముందుగా పుట్టిన వాక్యాన్ని భూలోకంలో మీ చేతుల్లో పెట్టా. ఇకనైనా చూడాలి కదా. ఆ జగదుత్పత్తికి ముందుగా ఉన్న పరలోకంలో ఉన్న వాక్యాన్ని మనం చూడలేకపోవచ్చు, చేతిలో ఉన్న వాక్యం చూడగలం కదా. కాబట్టి చూడండి అంటున్నాడు దేవుడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆయన కొలతలు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూడండి. దీనైనా 7వ అధ్యాయం 50వ వచనాన్ని మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. మీరు చదవండి ఎవరైనా మంచిగా. ఏంటట? ఎవరి సింహాసనం? ఆకాశం దేవుడి సింహాసనం. మనసులో పెట్టుకోండి. అంటే దేవుడు కూర్చొనే సీట్ అది, అంతే కదా. సింహాసనం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, అది మీ సింహాసనం. దేవుడి సింహాసనం. దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? ఆకాశం మీద కూర్చుంటాడు. ఆకాశము నా సింహాసనము, ఇది దేవుని మాట, నాది కాదు. భూమి నా పాదపీఠం అంటే అర్థం ఏంటంటే భూమి మీద అలా కాలు పెడితే ఆ భూమి కాలు కింద సరిపోద్ది. అది పీఠ మన కాలు కింద ఉంటది కదా, అంతే ఉంటది భూమి దేవుడికి. అంటే దేవుడు కాలు పెడితే భూమి ఎంత ఉంటదండి. దేవుడు కూర్చుంటే ఆకాశం మీద ఓ చాలా పెద్దది ఆకాశం. అంటే అంత పెద్ద సీటు కావాలి ఆయన. ఇప్పుడు ఆయన సీటుకు సరిపోయేటటువంటి ప్యాంటు కుట్టాలనుకోండి, ప్రపంచంలో ఏ టైలర్ సరిపోడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన షూ తయారు చేయగలరు ఎవరన్నా? భూమి మీద కాలు పెడితే సరిపోద్ది, ఇంక షూ ఎవరు తయారు చేస్తారు? ఒక భూమి అంత చేయాలి, ఒక షూ తయారు చేయాలంటే, ఒకటి సింగిల్ షూ. ఇంకేమంటున్నాడు? మీరు నా కొరకు నా నివాస స్థలం ఎలాంటిది కడతారు? మందిరం అంటే ఏంటి? ఇల్లు. మందిరం అంటే ఏమనుకుంటున్నారు? నివాసము అంటే
గృహము అంటే, ఇల్లు అంటే, మందిరం అనగానే మనం ఏదో అలాగా ఇలా అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మన బుర్రంతా ఎలాగా పాడైపోయిందంటే మందిరం అంటే దేవాలయం. ఓకే, దేవాలయం అనుకోండి, ఓకే, అలా కూడా ఫీల్ అవ్వండి, తప్పేం లేదు. మందిరం అంటే ఏంటి? దేవాలయం. మరి దేవుడు కట్టిన దాన్ని ఏమన్నాడు? మనమే ఆయన ఇల్లు అన్నాడు. మరి ఇల్లులో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఒకవేళ వచ్చి దేవుడు ఇందులో ఉన్నాడు అనుకోండి, ఇది దేవాలయమే కదా, అంతేనా కదా? దేవాలయం అనే పేరు దీనికి ఉందో లేదో ఒకసారి మీరు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. మా ఆలయం అంటే మందిరం, ఆలయం అంటే మందిరం. మీరు ఇట్లా కూడా అనుకోండి, గృహం అనుకోండి, గుడి అనుకోండి, నివాసం అనుకోండి, మందిరం అనుకోండి, ఓకేనా? అన్ని జతపడుతున్నాయా లేవా? మాటల్లో ఏమైనా పొరపాటు ఉందా? ఉంటే మీరు నన్ను పట్టుకోవాలి. మీరు ఇది తప్పు చెప్పారండి, మీరు ఇలాగ ఎందుకు చెప్పారని నన్ను అడగాలి. వారు సరి అయిన విశ్వాసం. ఏదో ఒకటి చెప్పారు కానీ ఇలా గీక్కొని వెళ్ళిపోయారు అనుకోండి, సరి అయిన విశ్వాసం లేదని అర్థం. మీరు నా తప్పును పట్టగలిగిన రోజున మీకు బైబిల్ పర్ఫెక్ట్ గా వచ్చు అని అర్థం అవుతుంది. ఎవరెవరు ఇలాంటి ఛాన్స్? పాస్టర్ గారిని అడుగుతావా? తప్పు చెప్తే మాత్రం నిలబా పాస్టర్ గారు నిలబెట్టి అడుగుతావా? తప్పు కదా, నీకు కళ్ళు పోతాయి, నీకు శాపం వస్తుంది అని నేను అన్నాను. మీరు అడగకపోతే మీరు సరైన విశ్వాసులు కాదు అని డిక్లేర్ చేసుకుంటారు. తప్పు ఉంటే, తప్పు లేదనుకోండి, సైలెంట్ గా వినండి, చక్కగా ఆస్వాదించండి. తప్పు దొరికింది అనుకోండి, స్పాట్ లో మీరు చెప్పేది ఇది రైట్ కాదంటే అని చెప్పండి. అప్పుడు నాకు చాలా ఆనందం మిమ్మల్ని చూస్తే, దేవుడికి మహా ఆనందం. అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ ఎక్కడ ఎక్కడ ఉంటుందట? మీలో. అంటే మీలో ఉంటాను అంటున్నాడు ఆయన. నేను చెప్పింది ఏమైనా పొరపాటు ఉందా? దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ప్రశ్న. ఈ జవాబు మీరు చెప్పాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉందట? మీలో. ఉందా లేదా? ఉంది, ఉందండి. దేవుడు ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంట్లో దేవుడు నేను ఉంటాను అన్నాడు. ఉంటాను అని డిక్లేర్ చేశాడు. చూపించమంటారా వాక్యాన్ని? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. అబ్బా, ఎంత ఓపెన్ అయిపోయింది ఇప్పుడు చూసారా? ముక్కలు 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 తగిలించి ఒక మంచి విషయాన్ని చూడగలిగితే కన్నులు ఓపెన్ అయిపోతాయి. మనము అంటే ఎవరు? ఇందాక చెప్పాడు, మనమే ఆయన ఇల్లు. మనమే. ఆ పాయింట్ ఎప్పుడు మనసులో ఉంచుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. మనమే ఆయన ఇల్లు అంటే మీరు దేవుని ఇల్లు. ఇప్పుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయం. ఆలయం అంటే మందిరం. మీరు జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నారని అని అందుకు దేవుడే ఇలాగ చెప్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఏమనంటే, నేను ఎక్కడ నివసిస్తానంటే వారిలో అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటానని ఆయన చెప్తున్నాడు మనతో? మీలో. అంటే మీలో దేవుడు ఉంటాడు. ఇది మనసులో బాగా ఫిక్స్ చేసుకోండి. మీలోనే ఉంటాడు దేవుడు, ఇక బయట ఎక్కడా ఉండడు. ఈ ప్రకృతిలో, ప్రకృతితో దేవుడికి అవసరం లేదు. ఈ ప్రకృతి దేవుడు ముందు చిన్నది. ఈ ప్రకృతిలో మానవుడు దేవునిని పట్టగలిగినంత పెద్దవాడు. దేవుడు స్ట్రక్చర్ చెప్పాను, ఆకాశాన్ని పీటగాను, సింహాసనం గాను, భూమిని పీటగాను చేసుకుని కూర్చొని పెద్ద దేవుడు ఆయన. ఆయన ఈ చిన్న 6 అడుగుల ఈ మనిషిలో ఉంటాను అంటున్నాడు. ఈ మనిషిని ఏమంటున్నాడో తెలుసా? దేవుని ఆలయం. మనమేమంటాం తెలుసా? నేను దేవుని ఆలయం ఏంటి, అమాయకంగా ఉన్నారు మీరందరూ, ఓదుగు మన ఆలయం అని మనం కట్టిన గోడలు చూపిస్తుంటాం. ఆ గోడలలో దేవుడు ఉంటాడా? అది కూడా ప్రశ్న వేద్దాం. ఎవరికి? దేవుడికి వేద్దాం. ప్రభువా, మరి ఆ గోడల్లో ఏమైనా ఉంటావా? ఆయన్ని అడగాలి. ఎందుకంటే ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి, ఉండేవాడు చెప్పాలి.
అప్పుడు ఆయన అంటాడు, చక్కటి మాట చదవండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం అదే 50వ వచనం తదుపరి భాగం ఇందాక చదివంత. ఎలాంటి మందిరము కట్టుదురు? అసలు నేను రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఏది? ఇవన్నీ అంటే భూమి మీద మీరు కట్టినవన్నీ కూడా నా హస్తకృతములు కావంటే నేను తయారు చేసిన మట్టి, రాయి, ఇదేంటి ఇసుక, ఇవన్నీ నేను చేసినవి కావా అని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఇంకా ఇంకా అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అంటే దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు. అంటే మనిషి చేసిన ఆలయాలలో నేను ఉండను అని డిసైడ్ చేశాడు ఆయన. నేనేం చెప్పట్లేదండి, నాకే సంబంధం లేదు, నాకే తప్పు లేదు అని ఆయన చెప్పాడు. నేను మీకు చెప్తున్నా, నేను మనిషి కట్టిన దాంట్లో ఉండను 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 డిసైడ్ చేశాడు. అవునా కదా? నేను ఎక్కడ ఉంటానని చెప్పాడు మరి ఆయనే. నేను మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని, నేను వారిలో నివసించి, అంటే నేను మీలో ఉంటా. మీరెవరు తెలుసా? జీవము గల దేవుని ఆలయం. మీరెవరు? జీవము గల దేవుని ఆలయం. ఆలయం అంటే మరలా చెప్తున్నాను, నివసించే స్థలం, నిలయం. చాలా పదాలు ఉంటాయి ప్రత్యామ్నాయంగా. నివాసం, ఇది దేవుని నివాసం, ఇది దేవుని ఆలయం, ఇది దేవుని నిలయం, ఇది దేవుని మందిరం. ఇంకా చెప్పమంటారా? కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఇది దేవుని గృహం అని రాయబడి ఉంటుంది అక్కడ. దేవుని ఇల్లు, దీంట్లో దేవుడు ఉంటాడు. ఇందులో తప్ప దేవుడు ఎక్కడ ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు. ఇవన్నీ నా హస్తకృతములు అంటే అర్థం ఏంటంటే కొండలు, గుట్టలు, కోనలు, ఇవన్నీ కూడా నేను చేసినవి. అక్కడ ఎందుకుంటా, నాకేం పని? హస్తకృత ఆలయాలలో దేవుడు ఎంత క్లియర్ గా రాయబడిందో. అదో దేవుని, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహము అన్నాడు. మీరు దేవుని గృహం అంటే దేవుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మీకు కరెక్ట్ గా ఏమర్థమైంది? దేవుడిని ఎక్కడ పెట్టాలి మనం? దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే మరి మన దేహం ఎలా ఉండాలి? చూసారా? దేహం మామూలుగా ఉంటే కుదరదు, దాన్ని చాలా కడగాలి, తోమాలి, చాలా పవిత్రంగా మార్చాలి. ఇంకొక మాట చూపిస్తారు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19. ఇప్పుడు చూడండి అక్కడ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్నాడు. ఎవరిచ్చారట ఈ దేహాన్ని? దేవుడు ఇచ్చాడు. ఎవరు కట్టారు? దేవుడు కట్టారు. అందరికీ దేవుడే ఇచ్చాడా? ఎవడైనా ఒకడు కట్టాడా ఈ దేహాలు? ఇది రూల్ అన్నమాట. ఇక్కడికి రావాలి మనం. ఈ గృహాలు ఎవడో ఒకడు కట్టాడు, కానీ ఈ గృహాన్ని దేవుడే కట్టాడు. భూమి మీద ఉన్న సమస్తమును ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. వేరే మేస్త్రి ఉన్నాడా? లేదు. ఇప్పుడు చెప్పండి, సమస్తము కట్టింది ఎవరు? దేవుడే. అందుకే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మీరు కట్టలేరు. మనుషులు ఎవరు కట్టలేరు. ఇది మనుషులు కట్టే ఇల్లు కాదు, ఇది దేవుడే కట్టే ఇల్లు, ఇది దేవుడు నివసించే ఇల్లు, ఇది దేవాలయం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అదే వచ్చిన చదువు, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. అంటే టోటల్ గా ప్రపంచ జనాభా నా దేహము దేవుని ఆలయం అని మర్చిపోయారు. అందుకే దీంతో సారా పోస్తున్నారు. అందుకే దీనికి దేవుడికి నచ్చనివన్నీ ఒంటితో చేపిస్తున్నారు. అందుకే దీంట్లో కుళ్ళు, కుట్ర, కుతంత్రం అన్ని పేరుకుపోయి ఉంటాయి. ఏముంటాయి తెలుసా? లోపల అజితేంద్రియములు దోపుతో నిండిపోయిందట. ఇది అస్సలు బాగలేవు దేహాలు. అలా బాగులేని దేహంలో దేవుడు ఎలాగుంటాడు మరి? మీ ఇంటికి ముఖ్యమంత్రి గారు వస్తే వీళ్ళు ఎలాగొస్తారు? అసలు నీట్గా కాదు, అవసరమైతే ఒక 10 లక్షలు ఖర్చు అయినా ఆ రోజు అసలు సుందరగా మార్చి, ఇంకా డిజైన్ ఏదేదో ఎవరినో తీసుకొచ్చి అన్ని సదిరించి పెడతాం.
ముఖ్యమంత్రిగా రాగానే మీ ఇల్లు చాలా బాగుండోయ్ అనాలి. అవునే కదా? అబ్బా, ఎంత గొప్ప మాట. దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీ ఇల్లు చాలా బాగుంది, సూపర్ అనాలి. అంటే మన దేహాన్ని ఎలా ఉంచాలి దేవుడి కోసం? చూసారా, సుందర నిలయంగా మార్చాలి దీన్ని. చాలా చాలా దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను నివసించే ఈ ఆలయం నాకు దేవాలయంగా ఉండాలి. ఇప్పుడు దేవుని ఇల్లు, యెహోవా ఇల్లు అర్థమైందా? దేవాలయం. అది ఎవరు తెలుసా? మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అయితే మనలోనే ఆయన నివాసం. అసలు మనం ఎంత ధన్యులం అండి, ఎంత ధన్యులం. దేవుడే మనలో ఉంటారంటే మనం ఉండనిచ్చుకుంటే చాలు, మనమేం పెద్ద పని చేయక్కర్లేదు, ఆయన ఆకాశం నుంచి లాక్కొని రావక్కర్లేదు. ఉండేటట్లుగా నీ ఇల్లు శుభ్రం చేసుకుంటే చాలా, ఆయన వచ్చేస్తాడు. వస్తాడా రాడా? వస్తా, చెప్పాడు కదా, నీలో నేను నివసించదను అని. ఇక మీరిప్పుడు చెప్పండి, ఏది దేవుని ఇల్లు అంటే? ఈ ప్రపంచంలో నరులు కట్టేది ఏది కూడా దేవుని ఇల్లా? అవును ఒప్పుకుంటున్నారు, లేకపోతే పైకి అవునని లోన కాదంటున్నారు. క్రైస్తవుడట అవునంటే అవును డిసైడ్ చేయాలి, కాదంటే కాదు. అవును కావచ్చు, కాకపోవచ్చు అనే డౌట్ లేదు. మీకు డౌట్ ఉంచకుండా చెప్పాను, అందుకనే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఓపెన్ చేసి క్లియర్ చేశాను. ఇక మీరు ఎన్ని ప్రశ్నలను అడగొచ్చు, తప్పులేదు. నన్ను మీరు విన్న తర్వాత దాంట్లో డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేదనుకోండి సూపర్, ఇక అంతకంటే మించింది ఏముంది. కాబట్టి ప్రియులరా, మనమే యెహోవా ఇల్లు, మనమే ఆయన ఇల్లు. చూసారా, యెహోవా ఇల్లు ఏది ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పగలరా? మనమే ఆయన ఇల్లు. మరి యెహోవా ఉండాలంటే మన ఇల్లు మన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచాలో తెలుసా? యెహోవా ఉండేటట్లుగా, యెహోవా అందులో ఉండేటట్లుగా ఉంచితే యెహోవా నీతో ఉంటాడు. లేకపోతే అసలు మనం లెక్క చేయడు దేవుడు, మనం పట్టించుకోడు. మనకు అనిపిస్తుంది దేవుడు నాతోటే ఉంటాడు, నాలో ఉంటాడు అనిపిస్తుంది. కానీ మన యొక్క దేహం దేవుడికి పనికి రానప్పుడు ఆయన మనలో ఉండడు. అంటే మన దేహంలో దేవుణ్ణి ఉంచుకోవలసిన భాగ్యంతో మన ఇంటిని సిద్ధం చేయాలి. మీరు సిద్ధం చేయండి. అందుకే ప్రార్థన, అందుకే వాక్యం, అందుకే దేవుడి సన్నిధిలో ఈ శరీరాన్ని నిలబెట్టాలి, ఈ దేహాన్ని నిలబెట్టాలి. ఇది దేవుడికి సమర్పణ చేయాలట. మీలో ఉండాలంటే దీన్ని ఎవరికి ఇవ్వాలి? దీన్ని ఎవరికి ఇవ్వాలి? ప్రజలకు ఇస్తున్నారు. చాలా మంది ఎందుకు బతుకుతున్నాం అంటే ప్రజల కోసం, ప్రజల కోసం బతుకుతాడు ఒక ఆయన. ఒక ఆయన రాజకీయం కోసం బతుకుతాడు, ఒక ఆయన భార్య కోసం బతుకుతాడు, ఒక ఆయన పిల్లల కోసమే బతుకుతాడట, ఒక ఆయన ఇంకెందుకో బతుకుతాడు, ఇంకొక ఆయన ఇంకెందుకు బతుకుతాడు. ఎవరి కోసం బతుకుతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ శరీరాలలో నేను ఉండాలంటే, దేవాలయాలలో నేను ఉండాలంటే మీ శరీరాలు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతున్నాడు. నాకు ఇచ్చేయండి, ఎందుకు? అది నాది, నేను కట్టుకున్నాను, నాకు ఇవ్వండి. ధర్మమే కదా. ఈ ఇల్లు పలాని జానకిరాము గారిది. జానకిరాము గారు వచ్చే ఇల్లు నాది బాబు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదంటే వెళ్ళాలా వద్దా? మనం వెళ్ళిపోవాలి. మరి దేవుడు నా ఇల్లు నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడో తెలుసా? నేను ఎలాగిచ్చానో నాకు అలాగే ఇవ్వండి అని అడుగుతున్నాడు. నేను మీకు ఎలాగిచ్చానో మీరు నాకు అలాగే ఇవ్వండి. ఇప్పుడు ఈయన మంచిగా చక్కగా మంచి కలర్స్ తో ఇచ్చాడు. ఇప్పుడు మనం వచ్చాం, మొత్తం గోడలన్నీ గుణపం పెట్టి పొడిచి మేకులు కొట్టేసి అంత చండలం చేసి ఇచ్చామనుకోండి, ఆయన ఏమంటాడు? మనం నొచ్చుకుంటాడా? నొచ్చుకుంటాడు. ఏదో మాట అంటాడా? అంటాడు. అవసరమైతే నా ఇప్పుడు దీని అంతటికి ఏదైనా కట్టివ్వండి అని అడుగుతాడో అడగడా? అంటే మనం చెడగొట్టకుండా ఇవ్వాలి. జానకిరామ్ గారి ఇల్లు అయితే జానకిరామ్ గారికి, దేవుని ఇల్లు అయితే దేవుడికి. అందుకే దేవుడు అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి, రోమపత్రిక 12వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి సహోదరులారంటే మనందరి గురించి మాట్లాడుతుంది వాక్యం. సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోడని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాడట పరిశుద్ధాత్ముడు. దేవుడి వాత్సల్యాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి సజీవ యాగంగా మీ శరీరాలు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇచ్చేయండి. మర్యాదగా చెప్తున్నా, దేవుడికి ఇచ్చేయండి అంటున్నాడు దేవుడు. అంతే కదా? ప్రేమగా చెప్పడం అంటే ఏంటి? మర్యాదగా చెప్తున్నా, దేవుడికి ఇచ్చేయండి. ఎందుకు దేవుడికి ఇవ్వాలి? దేవుడికి ఇస్తేనే అవి పవిత్రంగా ఉంటాయి, లేదా ఉండవు. కాబట్టి మీ శరీరాలు దేవుడికి ఇచ్చేయండి. ఇంకా ఆయనకు సమర్పించుకోండి. ఇట్టి సేవకి మనం ఎప్పుడైతే అలవాటు పడాలో, ఇది సేవ. మీ శరీరాన్ని ఎవరికి ఇచ్చేయాలి? దేవుడికి ఇచ్చేయాలి. ఇది సేవ. ఇది ఇట్లా స్త్రీ పురుషులు అని ఏమైనా రాసిందా? అందరు ఇచ్చేయాలి. బాడీ ఎందుకు ఇచ్చేయాలో తెలుసా? దేవుడు ఆ శరీరంలో ఉంటేనే ఆ శరీరానికి విలువ, ఆ శరీరానికి గొప్పతనం, ఆ శరీరానికి మహిమ. ఆ మహిమ నిమిత్తము దేవుడు మనకు ఒక వాక్యాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తము వాక్యమును నియమించాడు. ఆ వాక్యము ఎక్కడ నివసించాలి? ఇప్పుడు వచ్చి దేవుడు కదా వాక్యం. ఎవరు? దేవుడు. ఎక్కడ నివసించాలి? వాక్యం ఎక్కడ రాసుకోవాలి? మీరు బోర్డు మీద రాసుకుంటారా? పుస్తకంలో రాసుకుంటారా? ఎక్కడ రాసుకోవాలి? బైబిల్లో ఉంటే సరిపోద్దా? బైబిల్తో నీ దగ్గరకు పంపించాడు దేవుడు. తర్వాత ఏం చెప్పాడు మీకు అర్థమైందా? రోమపత్రికలో చెప్తాడు, 10వ అధ్యాయంలో చెప్తాడు, అది మీ చేతిలోను, మీ నోటను, మీ హృదయములోను ఉండాలి. అది చేతిలో వాక్యం ఎక్కడికి పోవాలి? నోటికి చేరాలి. నోట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి ఫిక్స్ అయిపోవాలి. అది ఆయన ఆశ, కోరిక. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం మీలోకి వెళ్ళిందో ఈ ప్రపంచంలో మీరు పవిత్రులు అయిపోతారు. ఒక మనిషి పవిత్రుడు కావాలంటే వాక్యము మీలో జీవించాలి. అందుకే ఆయన అన్నాడు, ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాడు. అంటే వాక్యంతో మీ హృదయం నింపేయాలి. సామెతల్లో కూడా చెప్తాడు కదా, వాక్యం అనే పలక పైన రాసుకోండి. దేవుని వాక్యాన్ని ఎక్కడ రాసుకోవాలట? ఎందుకు రాసుకోవాలో తెలుసా? అది మిమ్మల్ని జీవముతో కూడిన సంవత్సరాలు కలుగు చేస్తుందట. జీవముతో కూడిన. లేకపోతే మనిషి చనిపోయినతో సమానం వాక్యం లేనివాడు. వాక్యమైన దేవుడు మీలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి దేవునికి సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి. ఎందుకు చేయాలంటే అది ఆయన కట్టుకుంది, అది మీరు కట్టుకుంది కాదు, మీ మమ్మీ డాడీ కట్టింది కాదు, ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కట్టింది కాదు. ఎవరు కూడా మీకు ఇల్లు ఇవ్వలేరు. ఎందుకు ఇవ్వలేరో నిన్న రాత్రి అక్కడ చెప్పాను, మన జూలూరుపాడు. ఎందుకు ఇవ్వలేరంటే ఈ మనిషి వల్ల దీనిని కట్టే శక్తి జరగదు, అంటే కట్టే పని జరగదు. ఈ మనిషి కట్టలేడు ఈ శరీరాన్ని. అందుకే దేవుడు మొదటి వచనం చదువుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం చెప్పండి? ఎక్కడ చదువుకున్నాం? ఫస్ట్ నేను ఒక వచనం చెప్పాను, కీర్తన 127. ఇప్పుడు చదవండి, మీకు కొంచెం క్లారిఫికేషన్ అవుతుంది, అక్కడ క్లియర్ అవుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. శ్రీనివాస్ 3 సంవత్సరాల నుంచి, పెళ్ళి ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టాలని, యెహోవా ఇల్లు కట్టాలని ప్రయత్నం చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి, దేవుడా నువ్వు ఇస్తే గానీ నాకు లేదన్నాడు. దేవుడు నిన్ననే డిక్లేర్ చేశాడు, నేను ఒక ఇల్లు ప్రజెంట్ చేస్తున్నా నీకు అన్నాడు. ఓకేనా? అంతేనా? వాళ్ళ ఆవిడ గర్భం ధరించింది అంటే ఎవరి ఆశీర్వాదం? భర్త గొప్పతనం కాదు. బాగా మీసాలు ఉన్నాయి కాబట్టి మా ఆయన వల్ల నేను గర్భం ధరించిందంటే కుదరదు. దేవుడి చిత్తము లేకుండా ఒక్కరు కూడా ఆ యొక్క నివాసాన్ని కట్టలేదు. చూసారా? ఇప్పుడు మీరు చదివితే అర్థమవుతుంటది అది క్లియర్గా. యెహోవా ఇల్లు కట్టించిన ఇలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అమ్మా నాన్నల వల్ల ఏది కాదు ఇది. చూసారా? ఇంకా కిందికి ఇంకా వెళ్తే అక్కడ ఏమంటాడంటే, 3వ వచనం చదువు.
కుమారులు ఎవరిస్తే వస్తారట అంటే ఎవరి వారి మీకు యెహోవానే కట్టాలి, యెహోవానే ఇవ్వాలి, లేకపోతే మనం కట్టలేము. గర్భఫలం అంటే ఆడపిల్లలు అనుకోండి, అలాగే మీ మనసులో గర్భఫలం అంటే పిల్లలే, కుమారులు అంటే పిల్లలే. ఇక్కడ జెండర్ సూచిస్తుంది అంతే తేడా. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటే అర్థం ఏంటి? మీకు గిఫ్ట్ ఇస్తున్నాడు ఆయన, మీకు ఒక గిఫ్ట్ అది. అంటే ఆయన ఇల్లుని మనకేం చేస్తున్నాడు? పెళ్ళైన వారికి గిఫ్ట్ ఇస్తున్నాడు ఆయన. ఎంత గొప్పవాడండి దేవుడు, ఎంత తెలివికలవాడు తెలుసా? ప్రపంచంలో మనుషులందరూ పెళ్లికి వెళ్తారు, వెళ్ళి ఏం తీసుకుపోతారు? గిఫ్ట్ తీసుకెళ్తారు. ఏం గిఫ్ట్లు తీసుకెళ్తారు? రకరకాల బొమ్మలు, రకరకాల ఏవేవో పెద్ద పెద్ద మిక్సీలు అవి ఇవి, లేకపోతే ఇంకా అందరికంటే గొప్పగా ఉండాలని ఏదో పెద్దది ఏనుగులు కూడా ఇస్తారు. ఒకడు పచ్చిమిరపకాయ ఇస్తాడు పెద్ద ప్యాకెట్లు. అంటే గిఫ్ట్లు ఇస్తారు కదా. పెళ్లికి వెళ్ళినోడు గిఫ్ట్ ఇవ్వాలని గ్యారెంటీ ఉందా లేదా? ఉంది కదా, మనం కూడా ఇస్తాం కదా, రూపాయి పాపాయి వేస్తాం కదా. దేవుడు కూడా మ్యారేజ్ అయిన జంటకి గిఫ్ట్ ఇస్తాడట. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చు బహుమానం. పెళ్ళైన వారిని ఆయన దీవిస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఆదాము గారి దగ్గర ఇచ్చాడు ఒక్క ఆశీర్వాదం. ఇప్పటి వరకు ఎక్కడ ఆగిపోయింది ఆశీర్వాదం? ప్రపంచం నిండిపోయిందా లేదా? నిండిపోయింది. ఎన్ని ఇల్లులు కడుతున్నాడు చూడండి. పట్టణం అయింది, 10 ఇల్లులు ఉన్నాయనుకోండి దాన్ని ఏమంటారు? గ్రామం. 1000 ఇల్లులు ఉన్నాయనుకోండి ఒక మండలం. 1,00,000 ఇల్లులు ఉన్నాయనుకోండి అది మెట్రోపాలిటన్ సిటీ. ఇక చూడండి తర్వాత పట్టణం అయిపోయింది. ఇప్పుడు పట్టణం కాదు, దేశం అయిపోయింది, ప్రపంచం అయిపోయింది, నిండిపోతుంది ఎక్కడికక్కడికి. ఇన్ని ఇల్లులు కడితే కానీ అప్పుడు అది క్లియర్గా మనకు అర్థం కాదు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపాడుటకు ఒకడు ప్రయత్నించినను అది వ్యర్థమే అన్నాడు. ఆ మొదటి వచనంలో మేలుకు కావలి వారు మేలుకొని ఎన్నుట వ్యర్థమే. పోలీసులు ఎంతమంది ఉన్నా, మిలిటరీ సైన్యాలు ఎంతమంది ఉన్నా, ఈ దేశం ఈ ప్రపంచం మొత్తం ఒక్కసారి కొలాప్స్ అయిపోవాలని దేవుడు అనుకుంటే ఒక్క ఇల్లు కూడా ఉండదు, కుప్ప కూలిపోతాయి. కాబట్టి బాబు మీరు కాపలా ఉండుట కూడా వ్యర్థమే, దాన్ని కాచేది నేనేరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. దాన్ని ఎవరు కాస్తున్నారు? నేను కట్టాను కాబట్టి నేను కాస్తున్నాను. నా భారం మీకు ఏమర్థం అవుతుంది? కనీసం మీరు దేవుని ఆలయమై ఉన్నారో లేదో కూడా మీకు తెలియని సమస్యలు మీరు తెలుసుకోవాలని ఆశ లేదు ప్రపంచంలో. దేవుడి దగ్గరికి వచ్చామనుకోండి, రాగానే ఏమడుగుతారు? ప్రభువా మీరెవరు, నేనెవరు తెలుసుకోవాలనుకుంటున్నాను అడుగుతారా? ఏమడుగుతారు? ఏవో ఉంటాయి కదా, మనకు కోరికలు ఉంటాయా లేవా? ఏమడుగుతారు? మనకు కూడా చాలా మంది ఇలాంటి కరపత్రాలు పంపిస్తారు. ఎలాగా కరపత్రం వస్తుంది మన చేతికి, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ఎడల నీ కోర్టు చిక్కులు దూరమవునుగాక, నీ యొక్క ఏమంటే రకరకాల ఆర్థిక పరిస్థితులు నయమైపోనుగాక. అంటే ఏంటి ఆర్థిక పరిస్థితులు? అంటే ఇప్పుడు ఆకాశం నుంచి ఏమి ఇవ్వాలి దేవుడు? ఓ మూట అలా విడవాలా వద్దా? విడవమంటారా వద్దా? ఎవరికైనా భూలోకంలో ఒక్క భక్తుడికైనా ఆకాశం నుంచి ₹1 దేవుడు ఇలా ఇచ్చినట్టుగా ఎవరికి ఎక్కడన్నా మీకు సాక్ష్యం ఉందా? ఇంతమంది భక్తులు ఉన్నారు కదా. దేవుడు అలాంటి కార్యక్రమాలు చేస్తాడని మనకి ఎప్పుడైతే కరపత్రం వచ్చిందో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఎలాగుండాలి ప్రభు అని అడగడం మానేశాం. నాకేమిస్తావు ప్రభు అని అడగడం మొదలు పెట్టాం. అందుకే ప్రపంచంలో దేవుడు అర్థం కాక చాలా మంది ఎన్ని అడుక్కున్నా సరే ఆశీర్వాదం లేకుండానే బ్రతుకుతుంది. ఏమంటే దేవుని అడిగితే కానీ ఇస్తాడు, అడగకపోతే ఇవ్వడా? చెప్పండి, మీ మనస్సాక్షి. అడిగితే ఇస్తాడా, అడగకపోయినా ఇస్తాడా? మరి ఇంకెందుకు అడుగుతున్నారు? మరి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, అడిగితేనే ఇస్తాడు అని అంత ధైర్యంగా చెప్పారు మీరు. మీకు ఎలా తెలుసు? అడిగితేనే అడగకపోయినా ఇస్తాడని మీకు ఎలా తెలుసు? వాక్యం ఉందా అలాగా? నీకు వాగ్దానం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు తెలుసా? మత్తయి సువార్త 6:9 ఇచ్చాడు. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు, అవి మీరు అడగక మునిపే మీకు దయచేయు అని రాసింది.
ఇంకెక్కడ రాసిందో తెలుసా? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26, 25 వచనంలో ఉంటుంది. అక్కడ మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకుడి, ఇదిగో భూలోకంలో మీకు ఏమి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడో అవన్నీ మీకు ఫ్రీ అన్నాడు. ఫ్రీ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇది మనకి ఇక్కడ అర్థం కాదు, కానీ బట్టల కుట్లు అర్థం అవుతుంది. చీర కొంటే జాకెట్ ఫ్రీ అర్థమైతే కదా, అందుకే మనం ఎగబడతా ఉంటాం చీరలకి. ప్యాంటు కొంటే చొక్కా ఫ్రీ, వీడు ఎగబడతా ఉంటాడు. అమ్మో ఎంత ఆకర్షణ! దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు రాజ్యాన్ని నీతిని వెతకండి, మీకు ఫ్రీ, అన్ని ఫ్రీ అన్నాడు. అన్ని ఫ్రీ అంటే రేషన్ ఫ్రీ, బట్టలు ఫ్రీ, ఇంకా లైఫ్లో నీకు ఏది కావాలో అన్ని ఫ్రీ అండి. అడగక్కర్లేదండి దేవుణ్ణి, నాకు ప్రభువా నాకు ఒక బస్తా బియ్యం ఈ ప్రభు అడగక్కర్లేదు. నీకు కావాలని దేవుడికి తెలుసు కాబట్టి నీకు అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఇచ్చేస్తాడు. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఉందంటారా ఇప్పుడు ప్రజల్లో దేవుని నమ్ముకున్న విషయంలో? మనిషి ఎలాగ మారిపోయాడంటే స్వార్థపరంగా దేవుడి దగ్గరికి రావడం మొదలు పెట్టాడు. ఏమొద్దు, నువ్వు దేవుడి కోసం పవిత్రంగా ఆయన ఇల్లుంచు, ఆయన నీలోనికి ప్రవేశిస్తానని చెప్పాడు కదా, ఇందాక చదివించాను కదా. ఆయన నీలోకి వస్తాడు. ఆయన నీలో ఉన్నాడు అనుకోండి. అసలు దేవుడు ఎవరు అనుకుంటున్నారు? సృష్టికర్త కదా, సృష్టిని చేసిన వాడు. ఆయన వచ్చి నీలో ఉంటే నువ్వు మహారాజువా బిచ్చిగాడిగా? మరి నీకు కొదువేంటి? నీకు ఏ కొదువు రానివాడు, ఆయనే నీలో ఉన్నాడు. నీకు ఆకలైంది అనుకో, లోపల ఆయన కూడా ఆకలి అవుద్ది. నీకు ఇమీడియట్గా 4 యాపిల్ పండ్లు వస్తాయి నీ ముందుకి, నీకు తెలియకుండా వస్తాయి. ఎందుకంటే ప్రకృతికి దేవుడు ఆర్డర్ ఇస్తాడు. ఏలియా గారికి ఆహారం కావాలి. ఏలియా బాగా నాకు రొట్టెలు పంపి ప్రభు అని ప్రార్థన చేశాడా? చేశాడు. ఆయన అలాగున్నాడు ఆ వాగ్యముడు, కేరీతి వాగ్యముడు పడుకొని. దేవుడు చూశాడు, నా బిడ్డ చాలా దూరం వెళ్ళాలి, ఇంకా నా పని చాలా ఉంది. కాకులారా ఇట్లా రండి అన్నాడు. ఎవరిని పిలిచాడు? కాకులు ఎక్కడైనా క్యారేజ్ తేయటం అంటే ఫుడ్ తెచ్చి పెట్టడం చూసారా మీరు? మనిషికి ప్రపంచ చరిత్రలో అదొక రికార్డు. ఏలియాకి పొద్దు మాపు అంటే పొద్దున్న సాయంత్రం రొట్టె మాంసం, రొట్టె మాంసం, డైలీ మాంసంతో రొట్టె తిన్నాడు ఆయన. మనం మాంసం తినాలంటే చికెన్ బంద్ అన్నారు. ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది, వీళ్ళకి ఆదివారం రాగానే కోళ్ళు వేసేస్తున్నారు, వీళ్ళ సంగతి చూడకపోతే కుదరదని స్వైన్ ఫ్లూ వెళ్ళు అన్నాడు. అంతే. తెగుళ్ళు ఎవరు తెలుసా? ఆయన సైన్యం. మొన్నటి వరకు ఏమి ఇచ్చాడు ప్రపంచానికి? ప్రపంచం అంతా విచ్చలవిడైపోయింది. కరోనా ఒకసారి లైన్ వేసుకొని రా, మొత్తం ఒకసారి రౌండ్ వేసుకొని రా అన్నాడు. ఒక్కసారి రౌండ్ ఎత్తే భూమి మీద ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? లక్షల మంది పోయారు, తుడిచి పారేసింది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది అనుకోండి, అది కొంతమందిని వేసుకుపోతుంది. ఆ తర్వాత ఇంకొక తెగుళ్ళు పంపిస్తాడు. తెగుళ్ళు ఆయన ఆయుధాలు. ప్రపంచానికి అర్థం కావట్లేదు దేవుడు ఎవరో. దేవుణ్ణి మీలో పెట్టండి, మీరు ధన్యులవుతారు. అప్పుడు మీ దేహం మహిమపరచబడుతుంది. ఈ దేహము పరలోకానికి చేర్చబడుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దినదినము దయచేయను కాదు. ఎందుకంటే ఏ దినం మనం ఎలా ఉంటామో తెలియదు కాబట్టి కదా. ఇవాళ బాగున్నాం, రేపు బాగుంటాం. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది అంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. నమ్మకం ఉంచాల్సిన బాధ్యత దేవుని బట్టే. మనం గొప్పవారికి కాదు, దేవుని కృప చేత మనం ఇక్కడికి వచ్చాం. లేకపోతే అసలు దేవుణ్ణి నమ్ముకునేవాడే భూమి మీద లేడు. ఆయన తండ్రి ఆకర్షించినది కుమారుని ఎందుకు ఎవడును రాడు అన్నాడు. అంతే డిసైడ్ చేశాడు. తండ్రి అలాగా మనకి వెళ్ళి ఆయన మహిమను చాపాడు కాబట్టి మనం ఎక్కడెక్కడ ఉండి దేవుడి దగ్గర పోవాలి అనే ప్రేమ వచ్చి క్రైస్తవులుగా మారుతున్నాం. మారిపోలేదు, ఇంకా పూర్తి క్రైస్తవులు అయ్యామా? 100% ఎలా ఉంటుంది తెలుసా? ప్యూర్గా ఉంటుంది, గోల్డ్. అవునా కదా? అలాంటి జీవితానికి మనల్ని దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకి తగినట్లుగా మన జీవితాన్ని నిలబెట్టుకుందాం. దేవుని ఇల్లుగా ఈ ఇంటిని దేవుడికి సమర్పణ చేద్దాం. సజీవ యాగముగా ఆయనకు మన దేహాలు సమర్పణ చేద్దాం. సజీవ యాగం అంటే బ్రతికుండగానే బలైపోయేటటువంటి పద్ధతిలో ప్రార్థన చేసుకుందాం.